జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం ప్రాతకాలమున సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా క్షేత్రానికి తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం వారు నదీ సమీపంలోని ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు. ఇక స్థానిక భక్తులు పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయాలైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంతో పాటు క్షేత్ర సమీపంలో గల ప్రాచీన ఆలయం శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని స్వామివార్లను వేడుకున్నారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. ఈరోజు మహాశివరాత్రి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు. ప్రత్యేకంగా ఈరోజు భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం విశేష అభిషేకం, సాయంత్రం మహాలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదనంతరం శివపార్వతి కళ్యాణోత్సవం విశేషంగా జరుగుతాయి. ఈ రోజు లింగోద్భవ సమయంలో అది విశేషం. ఆ సమయంలో ఎవరైతే శివుని దర్శనం చేసుకుంటారో, ఎవరైతే పత్రం పుష్పం ఫలందో ఏదైనా పత్రం పుష్పం సమర్పిస్తే వారికి సర్వ పాపాలు దొరుకుతాయి. ఏకైక బిల్వపత్రైన కోటి యజ్ఞ ఫలం లభేదు. అంటే ఒక పత్రిదళం పెడితే కోటి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది, కోటి కన్యాదానం చేసిన ఫలితాలు వస్తాయి. కనుక ఈ శివరాత్రి రోజు భక్తులు స్వామివారిని శివుని దర్శించి ఆ శివుని కృపకు పాత్రలు కాగానే కోరుతున్నాను. ఓం స్వస్తి.